ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను స్వాగతిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 11 వచనాలను ధ్యానించుకుందాం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరల తిరుగనేలా, మునుపటి వలె మరల వాటికి దాసులై ఉండగోరునేలా. మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, విశ్వసించిన దేవుని ప్రజలకున్న ఆధిక్యత గురించి ఈ వచన భాగంలో అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. వాస్తవానికి వారసుడు అన్నప్పుడు అతనికి ఉన్నటువంటి ఆధిక్యత ఎంత గొప్పదంటే, తండ్రి యొక్క యావదాస్తి మీద ఆయన కర్త అయి ఉంటాడు. అయితే తనకు యుక్త వయసు వచ్చే వరకు దాసునికి అతనికి భేదం లేదు. దాసుడికి ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ఆయన ఎరిగిన వాడై పనిచేస్తూ ఉంటాడు. దాసునికి తెలియదంటూ ఏముండదు. అయితే తండ్రి చేత నిర్ణయించబడిన దినం వచ్చినప్పుడు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉంటాడు. ఎప్పుడు వరకు అయితే తన నిర్ణయ కాలం రాలేదో అంతవరకు ఆ గృహ నిర్వాహకుడు సంరక్షకుల యొక్క చేతిలో ఉంటాడు, ఆధీనంలో ఉంటాడు. ఎప్పుడు తన వయసు వస్తుందో వారందరికంటే ఔన్నత్యమైన స్థితిలోనికి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక అటువలే మనం కూడా బాలురై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. మనకు కూడా సరైనటువంటి సమయం వచ్చే వరకు, అనగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పరిపక్వత పొందే వరకు మూల పాఠమైనటువంటి ధర్మశాస్త్రానికి మనము దాసులముగా ఉంటేమి బాలురంగానే ఉండేటటువంటి అనుభూతి కలిగిన వారము అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అనగా ప్రభువైన యేసుక్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ భూలోకానికి మానవుడిగా దిగి వచ్చినప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఆయన మరియమ్మ తల్లి గర్భంలో పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారందరినీ విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. వాస్తవానికి ఆయన ధర్మశాస్త్రము రాయించినవాడు. కానీ మన కోసం ధర్మశాస్త్రానికి లోబడే స్థాయికి ఆయన రావడం అనేది విశేషం.
అని మనలను ఆయన ఆధిక్యతలోనికి దత్తపుత్రులు చేయాలి అని ఉద్దేశము కలిగిన వాడు కనుక మన నిమిత్తము ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన అనుభూతిలోనికి ఆయన వెళ్ళాడు. కానీ వాస్తవానికి ఆయన ధర్మశాస్త్రము వ్రాయించినటువంటి ఆయన కర్త ఆయన. అయితే ఆయన ధర్మశాస్త్రమును వ్రాయించి ఈరోజు ధర్మశాస్త్రానికి తనే లోబడిన వాడయ్యాడు. కాబట్టి నువ్వు ఇక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఒకప్పుడు దాసులుగా ఉన్న మనం మూల పాఠముల తట్టు తిరుగుతూ మన జీవిత కాలంలో సామాన్యమైన స్థితిలో ఉండేవారము. కానీ ఈరోజు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన దైవ కుమారులుగా వారసత్వంలోనికి వచ్చి ఉన్నాం. తన యందు విశ్వాసం ఉంచిన మనకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా కుమారత్వం అనేటటువంటి ఆ వారసత్వం అధికారమును అనుగ్రహించాడు. తన యందు విశ్వాసము నశించిపోకుండా వారు నిత్యజీవం పొందాలి. వారు ఆయన కుమారునితో సారూప్యము గల వారు అవ్వడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. కనుక ఇక్కడ ఎంతమంది అయితే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి ఆయన ద్వారా ఆ వారసత్వంలో ప్రవేశిస్తున్నారో వారు దాసులు కారు, కానీ దేవునికి కుమారులై ఉన్నారు. దేవునికి వారు వారసులుగా జీవించే ఆధిక్యతను పొందగలుగుతున్నారు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, యేసు ప్రభుని ఎరుగక ముందు మీరు దేవుని ఎరగని వారై ఉన్నారు. నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉంటిరి. కానీ ఈ యొక్క కాలాంతమందు దేవుడు తన అద్భుత కుమారునికి పంపించి మీరు తన కుమారునితో వారసత్వంలోనికి రావాలని ఆయన అద్భుత కార్యములు మీ జీవితంలో జరిగించున్నాడు. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియో నిష్ప్రయోజనమైనవియో మూల పాఠముల తట్టు మరల తిరగనేలా మునుపటి వల్లే మరల వాటికి దాసులై గోరనేలా. యేసు ప్రభు రాకముందు జీవితంలో అయితే ఈ లోకపు మూల పాఠం తట్టు తిరిగి బలహీనమైన స్థితిలో ఉండి నిష్ప్రయోజనమైనటువంటి మూల పాఠముల తట్టు తిరుగుతూ వాటికి దాసులై ఉంటే దానిని మనం పూజిస్తూ ఉండేవాళ్ళం. యేసు ప్రభు రాకముందు, యేసు ప్రభుని తెలుసుకొనక ముందు విగ్రహారాధన చేస్తూ ఈ మూల పాఠములు విశ్వసించి మూల పాఠముల తట్టు తిరుగుతూ మూల పాఠం తట్టు చూసి లేక వాటిని ఆ యొక్క విగ్రహాలను పూజిస్తూ వాటి ఆచార వ్యవహారాలు ఉండేవారు. కానీ ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి మరి విశ్వాసకర్త అయిన యేసును చూస్తూ ఆయనతో పాటు వారసత్వంలోనికి వచ్చినాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి జనాంగాన్ని చూసినప్పుడు వారు ఏం చేస్తున్నారు? దినాలు చూస్తున్నారు, అలాగే మాసములు చూస్తున్నారు, మూల పాఠములు ఉత్సవ కాలం చూస్తున్నారు. సంవత్సరానికి ఇన్ని పండుగలు వస్తున్నాయని చెప్పి ఆ పండుగలు ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మన జీవితాల్లో ఆ పండుగను మనం ఆచరించడం లేదు, ఆ దినాలు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయనలో జీవిస్తున్నాం కనుక దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రేమ, ఆయన కృప మనను నడిపిస్తూ ఉంది. మనం దేవుని ఆశీర్వాదానికి వారసులైన వారము. లోక సంబంధమని ఏదైనా చేయకపోతే నష్టంలో పడిపోతామని ఎవరు చెప్పిన మాత్రాన వారి మాటలను బట్టి మనం ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. అపోస్తలుడు పౌలు అంటాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలు ఒకవేళ దినములు కానీ కాలములు కానీ ఆ ఉత్సవ పండగ దినాలు కానీ చూసి వాటి వైపు ఆకర్షించబడితే ఇంత కష్టపడి పరిచర్య చేసి
ప్రభు సేవలో మిమ్మల్ని సమకూర్చిన ఈ అనుభూతి కోల్పోతామేమో. ఒకళ్ళు మీరు పడిపోతే నేను సిగ్గుపడాల్సి వస్తుందేమో. కనుక అలాంటి రోజులు రాకూడదు, అలాంటి దినాలు సమీపించకూడదు. ప్రతి ఒక్కరూ దైవికమైనటువంటి వ్యక్తులుగా దేవుని యొక్క ఆ అద్భుతమైనటువంటి కార్యాచరణలో ఆచారానికి ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఆధ్యాత్మికంగా దేవుని వాక్యానికి ఇంపార్టెంట్ ఇచ్చి జీవించాలి. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనకు అనేకమైన ధైర్యము, బలము, శక్తి దేవుని వాక్యం ద్వారా మన జీవితానికి లభించేటటువంటి ఆ అద్భుతమైన సంతోష సమాధానము మన సమృద్ధి కలిగి ఉండాలి. అప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు, నువ్వు నమ్ముకొనక ముందు నువ్వు వాటికి దాసుడుగా ఉంటివి, కానీ ఇప్పుడు ఏ రోజైతే నమ్ముకున్నావో నువ్వు ఇక్కడ దాసుడవు కావు, కానీ దేవుని కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా సకల ఆశీర్వాదానికి వారసుడవి. సకల ఆశీర్వాదములు దేవునికి సమస్తమైనటువంటి దీవెనలకు నువ్వు వారసుడుగా జీవించే భాగ్యవంతుడుగా ఉంటున్నాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాశములో పరిశుద్ధాత్మదేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరము వారసులము, దాసులము కాము. మనము దాసులమైతే వాటి పేర్లు పెట్టి వాటికి భయపడవచ్చును, కానీ మనము వారసులము కాబట్టి మనం దేనికి భయపడకూడదు. ఖచ్చితంగా దేవుని బట్టి మనం వారసత్వం కలిగి ఉన్నామని సంతోషించాల్సిన వారమై ఉన్నాం. రండి, ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క వాక్యమును బట్టి మనకు అనుగ్రహించబడిన ఈ వారసత్వం బట్టి ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యములో మా కొరకు మీరు ఇచ్చిన అద్భుత ధన్యత కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రండి ప్రభువా, మీకు వారసులుగా చేసి దాస్యత్వం నుంచి మాకు విముక్తి చేసి గొప్ప భాగ్యం ఇచ్చిన మా దేవుడవ మీరు, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా మీ మహిమ కొరకు ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.